యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకి కొన్ని యాప్స్ అయితే యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి ఓన్లీ యూట్యూబ్ గురించి తెలిస్తే సరిపోదండి. ఎడిటింగ్కి కానీ అలానే థంబ్నెయిల్స్ చేయడానికి కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్ అయితే ఉందండి. నేను ఆ యాప్స్ గురించి కంప్లీట్గా చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను కాబట్టి అందరూ కూడా వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే నేను అన్నీ కూడా ఫ్రీ యాప్సే చెప్తున్నాను. మీరు ఎలాంటి పేమెంట్ అట్లీస్ట్ ₹1 కూడా మీరు రిజిస్ట్రేషన్కి కూడా పే చేయనవసరం లేదు. అన్నీ కూడా ఫ్రీ యాప్సేనండి. మంచి యాప్స్ అయితే నేను చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్ అండ్ జెన్యూన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ వన్ ఏమి అంటే ఇదైతే సింపుల్గా తీసి పడేయకండి. ఎందుకంటే వీడియో మనకి అట్రాక్టివ్గా కనిపించాలి. నెక్స్ట్ క్లారిటీగా ఉండాలి. వీడియో అనేది ఎప్పుడు కూడా క్లారిటీగా ఉండిందంటే చూడడానికి ఇష్టపడతారు. క్లమ్జీగా బ్లర్గా ఉండిందంటే వీడియో చూడడానికి ఎవ్వరు కూడా ఇష్టపడరు. ఇదైతే 100% ఫ్యాక్ట్ అండి. కాబట్టి మీరు ఫస్ట్ మీకు ఉండాల్సింది బెస్ట్ కెమెరా యాప్ ఉండాలా. ఓకేనా. మేము నార్మల్ ఇది మాకు తెలియదు ఇది మాకు తెలియదు అండి వీడియో తీయడానికి అంటే తెలుసుండొచ్చు. బట్ కెమెరాలోనే చాలా యాప్స్ ఉన్నాయండి. ఓకేనా. చాలా వరకు ఇది బ్యూటీ ప్లస్ కెమెరా కానివ్వండి. ఇలా చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఆ యాప్ ఒకటి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అందులో బెస్ట్ యాప్ అండి. నేనైతే ఒకవేళ మీకు క్లారిటీగా రావాలి. సమ్ టైమ్స్ వచ్చి కెమెరాస్ యూస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. కెమెరాస్ యూస్ చేసే వాళ్ళు మంచి పిక్సెల్స్ కానీ మంచిగా ఉన్నది తీసుకోండి. అలానే ఎఫెక్ట్స్ కూడా చేంజ్ చేసుకోండి. వీడియో అనేది క్లారిటీగా రావాలన్నమాట. క్లారిటీ ఉండాలి కాబట్టి బెస్ట్ కెమెరా యాప్ని అయితే ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. నేనైతే నార్మల్గా కెమెరాను నార్మల్ క్యామ్ యూస్ చేస్తాను. ఒక్కొక్కసారి బ్యూటీ ప్లస్ కెమెరా రెండు యూస్ చేస్తాను కాబట్టి ఇట్స్ యువర్ విష్ అనమాట. రెండిట్లో ఏదైనా బెస్ట్ అనమాట. నేను సజెస్ట్ చేసేది బ్యూటీ ప్లస్ కెమెరా ప్లస్ నార్మల్ కెమెరా, వీటి రెండిట్లో ఏది బెస్ట్ అనిపిస్తే అది యూస్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడైతే వీడియో వచ్చేసింది. వీడియో వచ్చిన తర్వాత మనము ఎడిట్ చేసుకోవాలి కదా. షార్ట్ అయితే 9:16 రేషియోకి ఎడిట్ చేసుకోండి. ఒకవేళ లాంగ్ వీడియో అయితే 16:9కి ఎడిట్ చేసుకోండి. ఓకేనా. షార్ట్ అంటే నిలువుగా రావాలా. నెక్స్ట్ లాంగ్ వీడియో అంటే ఇలా హారిజాంటల్గా రావాలి కాబట్టి ఇప్పుడైతే ఎడిట్ చేసుకునేస్తున్నాం. క్రాప్ ఆప్షన్తో ఎడిట్ చేసుకునేస్తున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ యాప్ సెకండ్ వన్ ఏమంటే కైన్ మాస్టర్ యాప్ ఉండాలి మీకు. ఓకేనా. ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ ఎడిట్ చేస్తున్నట్లయితే బెటర్ టు యూజ్ ద కైన్ మాస్టర్ యాప్. ఎందుకు అంటే చాలా అండి. యూట్యూబ్ క్రియేటర్స్ మంచి హై లెవెల్కి రీచ్ అయిన వాళ్ళు కూడా కైన్ మాస్టర్ని యూజ్ చేస్తూ ఉంటారు. నియర్లీ ఇంకా రిమైనింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. బట్ ఐ విల్ సజెస్ట్ కైన్ మాస్టర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు ఒకేసారి ఎడిటింగ్కి వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు నాదైతే ఒక స్మాల్ ప్రమోషన్ అనుకోండి. నార్మల్గా కూడా మనం వెడ్డింగ్స్కి కానీ అకేషన్స్ కానీ పార్టీ వేర్స్ కానీ ఫెస్టివల్స్కి ఎక్కడ వెళ్ళినా కూడా కొంచెం అట్రాక్టివ్గా అందంగా కనిపించాలి అందరూ కూడా అనుకుంటారు కదా. ఇక్కడైతే చూడండి కొన్ని డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను. ఇవైతే కేవలం 499కి అండి. చాలా బాగున్నాయి. చాలా లుక్స్ కూడా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడడానికి లుక్ కూడా బాగుంది. ఇవన్నీ కూడా కేవలం 499. ఇంకా అంతకంటే తక్కువగా కూడా ఉన్నాయి. ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ లింక్ అనమాట. ఆ లింక్ ఓపెన్ చేసి చూసారంటే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. డ్రెస్సెస్ అన్నిటికీ కూడా సెట్ అవుతాయి. బై చేయండి. చాలా మంచిగా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బెస్ట్ అండి. వాయిస్ ఓవర్ మనం ఇక్కడే ఇవ్వచ్చు. ఎడిట్ చేయడానికి మనం ఎప్పుడైతే వీడియో తీసుకుంటామో నేను నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. కైన్ మాస్టర్ ఎడిటింగ్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నెక్స్ట్ వచ్చేసి కైన్ మాస్టర్ యూస్ చేసుకొని ఇక్కడ మనం యానిమేషన్స్ ఇవ్వచ్చు అనమాట. మనం ఇలా వీడియో చెప్పేటప్పుడు ఏదైనా టెక్స్ట్ రావడం కానీ ఇలా డిఫరెంట్గా టెక్స్ట్ కానీ ఇమేజ్ కానీ కనిపిస్తుంది కదా. దానికి యానిమేషన్ ఎలా ఇవ్వాలి. థర్డ్ వన్ వచ్చి నాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ ఎలా రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి చూడండి ఎలా ఇప్పుడు చూడండి ఎలా అంటే రిమైనింగ్ పార్ట్ ట్రిమ్ ఎలా చేయాలి, యారో మార్క్స్ ఎలా ఇవ్వాలి, ప్రతి ఒక్కటి అండి చాలా బాగుంటుంది కైన్ మాస్టర్ యాప్ అయితే. మంచిగా కూడా మీరు కంప్లీట్ వీడియో ఎడిటింగ్కి యూజ్ చేయండి. ఇట్స్ అండ్ ఫ్రీ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడైతే లాంగ్ వీడియో అయితే ఎడిట్ చేసేసాను. కంప్లీట్గా అయిపోయింది. సమ్ టైమ్స్ చూడండి లోగోస్ ఉంటాయండి. కైన్ మాస్టర్ యాప్ యూస్ చేసేటప్పుడు ఏ యాప్కైనా సరే అండి లోగోస్ ఉంటాయి. ఆ లోగో ఎలా రిమూవ్ చేయాలి అనేది కూడా నేను కైన్ మాస్టర్ ఎడిటింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా ఆ వీడియోలోనే చూడండి. ఇందాక చెప్పాను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చారని ఆ లింకే ఓపెన్ చేసి లోగో ఎలా రిమూవ్ చేయాలో కూడా చూడండి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్షాట్ యాప్ అండి. ఇన్షాట్ ఏమి అంటే షార్ట్స్కి
సో షార్ట్స్ ఎడిట్ చేయడానికి చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అండి. ఇన్ షార్ట్ యాప్ ఇక్కడ నేమ్ చూపిస్తున్నాను చూడండి. ఈ షార్ట్ నేమ్ అయితే ఈ యాప్ అయితే మంచిగా యూజ్ చేయొచ్చు. దీనికి కూడా అంటే షార్ట్స్కి వాయిస్ ఓవర్ అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే నా సమ్ టైమ్స్ వచ్చి ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ లైక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, లైక్ ఏదన్నా లైక్ వాల్స్ కానీ ఏమన్నా మీరు రిమూవ్ చేయాలి అనుకున్నా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఇన్ షార్ట్ యాప్ అనమాట. సో లైక్ ఆ ఇన్ షార్ట్ యాప్ కూడా నేను ఒక వీడియో చేస్తాను, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మళ్ళీ సెర్చ్ చేయనవసరం లేకుండా అది కూడా మీరు లైక్ డిస్క్రిప్షన్లో చూసి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఎలా రిమూవ్ చేయాలనేది కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి లైక్ ఫోర్త్ వన్ అండి, రెమినీ యాప్. ఈ రెమినీ యాప్ ఏమి అంటే మీరు థంబ్నెయిల్స్కి యూజ్ చేసేటప్పుడు ఫొటోస్ కన్నా పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే థంబ్నెయిల్ లుక్ బాగుండిందంటే ఆటోమేటిక్గా మీకు వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, ఛానల్ గ్రోత్ కూడా బాగుంటుంది కదా. లైక్ ఆ ఇమేజ్కి గ్లోనెస్ లైక్ ఎక్కడి నుండి వస్తుందంటే రెమినీ యాప్ నుంచే అండి. ఓకేనా. సో ఆ రెమినీ యాప్ ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. సో మీరైతే సింపుల్గా ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. రెమినీ యాప్ అండ్ నేమ్ కూడా పైన ఇస్తాను. మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్ ఇచ్చి నేమ్ కూడా ఇస్తాను. మీకు ఏది కావాలో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి మంచిగా చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీడియో తీసాము, ఎడిటింగ్ అయింది, సో ఫొటోస్ కూడా వచ్చేసాయి. నెక్స్ట్ మెయిన్ మనకు ఉండాల్సింది ఏమి అంటే థంబ్నెయిల్ చేయాలా. వన్ ఆఫ్ ద వీడియో ఒకవేళ కొంచెం అటు ఇటు ఉన్న థంబ్నెయిల్ బాగుండదు, ఎందుకంటే కంప్లీట్ ఛానల్ గ్రోత్ అనేది థంబ్నెయిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ థంబ్నెయిల్స్ ఎలా చేయాలనేసి కూడా నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కూడా నేను మంచిగా లైక్ డిస్క్రిప్షన్లో ఇచ్చి లింక్ ఇస్తానండి. ఓకేనా. ఆ లింక్ అయితే ఓపెన్ చేసి థంబ్నెయిల్స్ సింపుల్గా పిక్సెల్ ల్యాబ్ అండి. ఓకేనా. సో థంబ్నెయిల్స్ చేయడానికి నార్మల్గా క్యాన్వా ఎడిటింగ్ కూడా యూస్ చేస్తారు, బట్ నేనైతే లైక్ పిక్సెల్ ల్యాబ్ యూస్ చేస్తున్నాను. అక్కడ సింపుల్గా ఫాంట్ కానీ టెక్స్ట్ కానీ ఇమేజెస్ కానీ లైక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్నీ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా చేయాలనేసి నేను చెప్పానండి. ఆ వీడియోతో ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎన్ని వచ్చాయి, 4 ఏమో వచ్చాయి కదా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనకైతే కంప్లీట్గా వీడియో రెడీ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనము యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి కదా. సో యూట్యూబ్లోకి లైక్ ఇది అందరికీ తెలిసిందే కాబట్టి యూట్యూబ్ అనమాట. సో యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తాం. సో అసలు కొంతమందికి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. సో లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలానే యూట్యూబ్ ఛానల్కి లైక్ ఎలా లాగిన్ అవ్వాలి, సెట్టింగ్స్ కానీ కంప్లీట్ అండి A to Z వరకు ఫస్ట్ టు లాస్ట్ వరకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా సో కంప్లీట్ A to Z వీడియో లైక్ అబౌట్ యూట్యూబ్ ఛానల్ అనేసి నేనైతే ఇస్తాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడైతే వీడియో కూడా అప్లోడ్ చేసేసాము. నెక్స్ట్ వ్యూస్ ఎంత వచ్చాయో తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి కదా, అప్లోడ్ చేసేటప్పుడు టైటిల్ ఇవ్వాలి కదా. ఆ టైటిల్ని ఎక్కడి నుండి తెచ్చుకుంటాం మనం అంటే Y-Tool అండి. ఓకేనా. సో ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇది Y-Tool యాప్ అనమాట. ఈ Y-Tool యాప్ గురించి నేను కంప్లీట్గా అండి సో స్టార్టింగ్ నుంచి ఒక లైక్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో ఒక టైటిల్ ఎలా ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, అలానే లైక్ డిస్క్రిప్షన్లో రిలేటెడ్ క్వరీస్ ఎలా ఇవ్వాలి అనేసి కంప్లీట్గా చేశానండి. సో లైక్ Y-Tool గురించి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ అండి, ఏమి అంటే YT స్టూడియో. ఓకేనా. YT స్టూడియో ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి ఎంత వాచ్ అవర్ వచ్చింది, ఇంత కష్టపడే దేనికండి యూట్యూబ్లో గ్రోత్ బాగుండి ఇన్కమ్ బాగుండాలనే కదా. కాబట్టి యూట్యూబ్లో ఇన్కమ్ రావాలి మనకు అంటే మోనటైజేషన్ అవ్వాలి మన ఛానల్కి. ఆ మోనటైజేషన్ ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే మనము లాంగ్ వీడియోస్ అయితే 4000 వాచ్ అవర్స్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్, షార్ట్ వీడియోస్ అయితే 10 మిలియన్ వ్యూస్ ప్లస్ 1000 సబ్స్క్రైబర్స్, రెండింటికి కూడా 1000 సబ్స్క్రైబర్స్ కామన్ అండి. బట్ లాంగ్ వీడియోస్ అయితే 4000 వాచ్ అవర్స్, షార్ట్స్కి అయితే 10 మిలియన్ వ్యూస్ అండి. ఓకేనా. సో వీటన్నిటిలో ఏదో ఒకటి కంప్లీట్ చేస్తేనే మనకి మోనటైజేషన్ అవుతుంది, యాడ్స్ అండ్ స్పిన్ వస్తుంది, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి కదా. కాబట్టి వీటిల్లో ఏదో ఒకటి జరగాలి. సో ఇవి లైక్ ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటామంటే YT స్టూడియోలో అర్న్ ఆప్షన్ కిందండి. ఓకేనా. సో లైక్ YT స్టూడియో గురించి కంప్లీట్గా తెలిసి ఉంటుంది. సో నేను ఒక లైక్ వీడియో కూడా ఒక అప్లోడ్ చేయాలనుకున్నాను YT స్టూడియో గురించి. ఇక్కడ YT స్టూడియోలో ఏమి అంటే లైక్ మనం ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేసామో కంప్లీట్గా మనం చూడొచ్చండి. సో మనం ఎన్ని షార్ట్స్ అప్లోడ్ చేసాము, ఎన్ని లైవ్స్ అప్లోడ్ చేసాము, ఎన్ని ప్లేలిస్ట్ పెట్టాము, అలానే ఎంతమంది ఆడియన్స్ లైక్ ఏ టైంలో మన వీడియోస్ చూస్తున్నారు, ఇవన్నీ కూడా అండి కంప్లీట్గా మనకి YT స్టూడియోలో చూడొచ్చు.
ఓకేనా. సో డే టు డే ఎంత వాచ్ అవర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎన్ని వ్యూస్ పెరుగుతున్నాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, ఎంత లైక్ ఎలా మనకి యాడ్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనము ఒక్క సింగిల్ యాప్, దట్ ఈస్ ద వైటీ స్టూడియో యాప్ అండి. ఓకేనా. సో ఇప్పటి వరకైతే యాప్స్ అన్నీ కూడా చెప్పుకున్నాం మంచిగా ఈ విధంగా అండి. సో లాస్ట్ వన్ వచ్చి విడ్ ఐక్యూ అండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అనుకోవచ్చు. సో నేనైతే లైక్ ఇంతవరకు చెప్పిన యాప్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను. విడ్ ఐక్యూ అయితే నేను ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు. బట్ ఇంకా లైక్ మంచిగా లైక్ మీరు యూజ్ చేయాలి అనుకున్న లైక్ టైం ఉంది, లైక్ ఎక్కువ నేను కన్ఫ్యూజ్ చేయాలనుకోవడం లేదు కాబట్టి సో ఇప్పటివరకు చెప్పిన యాప్స్ అన్నీ కూడా నేను యూజ్ చేస్తున్నాను. విడ్ ఐక్యూ వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అండి. సో ఇక్కడ ఏమి అంటే లైక్ బెస్ట్గా కీవర్డ్స్ కానీ అవన్నీ ఎలా మనం తీసుకోవచ్చు అనేది యూట్యూబ్లో మనము లైక్ యూట్యూబ్ వీడియోకి ఎలా మనం తీసుకోవాలనేది విడ్ ఐక్యూ మనకు చెప్తుంది కాబట్టి సో నేను విడ్ ఐక్యూ అయితే విడ్ ఐక్యూ వైటూల్ రెండు లైక్ సిమిలర్ అండి. అందుకే నేను వైటూల్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. బట్ మీకు కావాలంటే విడ్ ఐక్యూ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన యాప్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను నా యూట్యూబ్ వీడియోస్కి. సో ఇంకా మీరు ఒకవేళ లైక్ మేము లైక్ పర్చేస్ చేసుకోగలము అంటే ట్రైపాడ్ స్టాండ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ట్రైపాడ్ స్టాండ్ ఎందుకంటే కెమెరాస్ తీయడానికి కానీ లైక్ కెమెరా సెట్ చేసుకోవడానికి కానీ సో యూట్యూబ్ వీడియో షూట్ చేయడానికి కానీ ట్రైపాడ్ స్టాండ్ అయితే బాగుంటుంది. లైక్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పానని ట్రైపాడ్ స్టాండ్ లింక్ కూడా ఇచ్చాను. కావాలంటే మీరందరూ చాలా తక్కువ ప్రైస్కే వస్తుందండి, మీరందరూ కూడా బై చేయొచ్చు. సో ఇప్పటి వరకు అయితే నేను యూజ్ చేసే యాప్స్ వాటి బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్పాను. వీటన్నిటికీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తానండి. సో అందరూ కూడా హ్యాపీగా హ్యాపీగా చూడండి. యూట్యూబ్ ఛానల్ మంచిగా గ్రో అవ్వండి. యూట్యూబ్లో ఇన్కమ్ కూడా బాగా తెచ్చుకోండి. ఓకేనా. సో ఎందుకంటే యూట్యూబ్లో లక్షలు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఏమంటే ఇక్కడ మనము టైమ్ మన ఎఫర్ట్స్ అనేది హార్డ్ వర్క్ ఉండాలి. సో వాటి తగిన రిజల్ట్స్ కోసమే మనము వెయిట్ చేయాలి. సో పేషెన్స్ అనేది చాలా ముఖ్యమండి యూట్యూబ్లో. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి పేషెన్స్తో వెయిట్ చేయండి. రిజల్ట్స్ అందరము కూడా చూద్దాం. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్.